హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీకు నేను లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే కమిట్మెంట్ చేసినానో నెక్స్ట్ వీడియోలో మీకు పెన్నీ స్టాక్ల గురించి చెప్తానని, ఆ స్టాక్ల గురించి నేను అనాలిసిస్ ఆల్రెడీ చేసేసినాను, కానీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానని నేను కమిట్మెంట్ ఇచ్చాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోలో నేను ఆ పెన్నీ స్టాక్ల గురించి నేను డిస్కషన్ చేయబోతున్నాను. అయితే 3 months బ్యాక్ ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసినాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు ట్రైడెంట్. ఈ ట్రైడెంట్ నేను ఏ విధంగా అయితే అప్పుడు అనాలిసిస్ చేసి మీకు చెప్పినానో అటు నుంచి ఆ స్టాక్ ప్రైస్ కంప్లీట్గా 60% ఇప్పుడు నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్గా అంటే 60% 3 monthsలో. అంటే ఇది నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా అంటే ఈక్విటీలో రిటర్న్ పొందాలంటే చాలా గ్రేట్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా. అయితే ఇటువంటి స్టాక్ అంటే ట్రైడెంట్కి సంబంధించిన ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ స్టాక్ పెన్నీ స్టాక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఆ స్టాక్ గురించి మీకు అనాలిసిస్ చేసి చెప్పబోతున్నాను. యాజ్ పర్ టెక్నికల్ పరంగా ఫండమెంటల్లో కూడా చూసినట్టయితే అది ఫండమెంటల్ కూడా మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు నేను టెక్నికల్ పరంగా నేను ఈ స్టాక్ గురించి మీకు చెప్పబోతున్నాను. ప్రస్తుతానికి మన ఇండియాలో ఏ విధంగా అయితే పవర్ కన్జంప్షన్ ఏ విధంగా అవుతుందో ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని నేను పవర్ స్టాక్ గురించి అంటే పెనీ స్టాక్ రెండు ఉన్నాయి. పెనీ స్టాక్ల గురించి కూడా పవర్ సెక్టర్లో ఈ స్టాక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్టాక్ గురించి కూడా మీకు అనాలిసిస్ చెప్పబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, ఏదైతే స్టాక్ గురించి నేను అనాలిసిస్ చేసి చెప్తానో మీకు యాజ్ పర్ నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్ఫుల్గా ఉంటే మీరు ఖచ్చితంగా సొంతంగా అనాలిసిస్ చేయండి ఫ్రెండ్స్. అనాలిసిస్ చేసిన తర్వాత మీకు కరెక్ట్గా అనిపిస్తేనే ఈ స్టాక్లో మీరు ఎంట్రీ చేసుకోండి. కాబట్టి నేను నా అనాలిసిస్ అంటే నా అనుభవం అనేది మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఆ స్టాక్ ఏదో మనం తెలుసుకుందాం. కానీ తెలుసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు ఏదన్నా వీడియో నేను అప్లోడ్ చేసేటప్పుడు మీకు మిస్ కాకుండా ఉంటుంది. అయితే లాస్ట్ వీడియోలో నేను 2 స్టాక్ల గురించి కూడా మీకు చెప్పినాను. వీక్లీ స్టాక్ ఫ్రెండ్స్, మనం ఏ విధంగా అయితే 2 స్టాక్లు మనం ప్రతి ఒక్క వీక్లో మనం అనాలిసిస్ చేస్తాము. అయితే ఆ స్టాక్ల గురించి మనం తర్వాత అనాలిసిస్ చేసుకుందాము. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ పెన్నీ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, ఎక్కువ వేస్ట్ టైం చేయకుండా మనం ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. ఓకే, రైట్. అయితే ఫ్రెండ్స్, ఆ పెన్నీ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. ఆ పెన్నీ స్టాక్లో మొదటి స్టాక్ మిత్తల్. ఈ స్టాక్ మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్, మిత్తల్ లైఫ్ స్టైల్. అయితే ఈ మిత్తల్ గ్రూప్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్, చాలా బెటర్ అంటే స్టాండర్డ్గా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కంపెనీ లాస్లో ఉంది, కానీ మీరు లాంగ్ టర్మ్లో చూసినట్టుగా అయితే చాలా మంచి బెటర్గా ఉంది. అయితే చాలా రోజుల నుంచి చూడండి, ఇక్కడ మీకు ఒక బాక్స్ ప్యాటర్న్ ఏ విధంగా ఏర్పడిందో ఆ బాక్స్ ప్యాటర్న్ డ్రా చేసి చూపిస్తాను. నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ అంటాం దీనికి, మనము రెక్టాంగిల్ కూడా అంటాము. చూడండి, ఇటు నుంచి ఈ విధంగా చాలా రోజుల నుంచి ఈ బాక్స్లో ట్రేడ్ చేస్తూ ఉండేది. అందులో నుంచి బయటపడ్డ తర్వాత ఇటు నుంచి ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువ టార్గెట్ అయిపోయింది. అదేవిధంగా అటు నుంచి మళ్ళీ కిందికి కరెక్షన్ అయ్యి చూడండి, ఈ విధంగా ఎప్పుడైతే ఈ జోన్లో ట్రేడ్ చేస్తూ ఉండేది చాలా రోజుల నుంచి. అయితే ఇక్కడ ఒక మనకు చూసినట్టుగా అయితే ఇది తీసేస్తాను ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అంటే చార్ట్ కొద్దిగా పెద్ద చేస్తాను, మీకు తెలుస్తుంది. చూడండి, అటు నుంచి ఇక్కడ చూసినట్టుగా అయితే చాలా రోజుల నుంచి ఈ రేంజ్లోనే ట్రేడ్ చేస్తూ ఉండేది. దాని తర్వాత ఇప్పుడు ఈ రేంజ్ నుంచి బయటికి పడి అంటే ఇందులోకి నుంచి బయటకు పడ్డది ఈ స్టాక్. ఇప్పుడు ప్రస్తుతానికి సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఏర్పడింది. అయితే ఈ ప్యాటర్న్ నుంచి మనకు మంచి బెనిఫిట్లో అంటే ఏ విధంగా మనము కొనుగోలు చేసుకోవాలనేది చూసినట్టుగా అయితే ఇక్కడ ఈ ప్యాటర్న్ నుంచి ఇక్కడ ఎగ్జిట్ అయ్యి మనకు అంటే బయటపడి ఇటు నుంచి మనకు బై సిగ్నల్ అనేది ఇచ్చింది. అయితే ఏ విధంగా అయితే ఇక్కడ మనకు ఒక్క నిమిషం, అయితే ఈ మూవింగ్ యావరేజ్ వల్ల మనకు క్లియర్గా కనిపిస్తలేదు. అంటే మూవింగ్ యావరేజ్ తీసేసినాను ఇప్పుడు. అయితే చూడండి, ఇక్కడ ఏ విధంగా అయితే మనకు ఇక్కడ డబుల్ అయ్యిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కూడా మనకు ఇక్కడ డబుల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఈ బాక్స్ ప్యాటర్న్ నుంచి బయటపడి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మిత్తల్ లైఫ్ స్టైల్ ఈ స్టాక్ ఇది ఫ్రెండ్స్, మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది పెనీ స్టాక్ ఉంది. దీంట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కానీ మీరు అనలైజ్ చేసే బై చేసేయండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ ప్రైస్ ₹2.35 నడుస్తుంది కరెంట్ మార్కెట్ ప్రైస్. అయితే మీరు ఈ స్టాక్ని ఒకవేళ 1000 స్టాక్ మీరు పర్చేస్ చేసుకున్నట్టుగా అయితే ఫ్రెండ్స్, 1000 ఇంటూ 2.35 అంటే ఆల్మోస్ట్గా 2350 రూపీస్ అనేది మీకు రిస్క్లో ఉంటుంది మాత్రం. అంతేకాని ఫ్రెండ్స్, ఒకవేళ దీంట్లో
మనకు టార్గెట్ వచ్చిందంటానంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఇప్పుడు డబుల్ డిజిట్లో సింగిల్ డిజిట్లో ఉంది, ఇది డబుల్ డిజిట్ అవుతుంది. అంటే మీరు యాక్చువల్లీ టార్గెట్ని చూసినట్టుగా అయితే లాంగ్ టర్మ్లో ఈ మిత్తల్ లైఫ్ స్టైల్ ఈ స్టాక్ మనకు 15 రూపీస్ టార్గెట్ వచ్చే ఛాన్సెస్గా కనిపిస్తుంది. అయితే మీరు ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి 1000 షేర్స్లు ఉన్నాయనుకోండి. అయితే 2.35 ఈ రేంజ్లో, అంటే మన రిస్క్ అమౌంట్ ఎంత 2350. అయితే మనము ఈ స్టాక్ ఒకవేళ మనం అనుకున్నట్టుగా 15 రూపీస్ టార్గెట్ అయ్యిందంటానంటే మనకు ఆల్మోస్ట్ మన అంటే ఆ అమౌంట్ అవుతుంది 15,000 ఫ్రెండ్స్. 15,000 ఇందులోకి నుంచి మనం 2350 మనం మైనస్ చేసినా కూడా మంచి ప్రాఫిట్లో ఉంటాం ఫ్రెండ్స్. కాబట్టి నేను కూడా సొంతంగా ఈ స్టాక్ని లాంగ్ టర్మ్లో తీసుకున్నాను. ఈ కంపెనీ మన ట్రైడెంట్ కంపెనీ ఏ విధంగా ఉందో, ట్రైడెంట్ యాజ్ పర్ ట్రైడెంట్ ఈ విధంగానే ఈ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మనకు ఆల్రెడీ మనము పెనీ స్టాక్ గురించి 2-3 మ్యాక్సిమం ఒక 4 స్టాక్ వరకు మనము అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే అందుట్లో ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్, ఐడియా. మీకు తెలిసే ఉంది ఐడియా ప్రస్తుతానికి చాలా అంటే కస్టమర్లు కూడా పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో అంటే ఎయిర్టెల్, జియో ఈ 2 కంపెనీల మధ్యలో వీళ్ళకు కాంపిటేటివ్ ఎక్కువ అయిపోయింది. అయితే ఉన్నందువలన ఈ స్టాక్ కూడా చాలా రోజుల నుంచి ప్రెషర్లో పనిచేస్తుంది. కానీ ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి మన లైఫ్ టైం హైని ఇక్కడ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు ఒక మంచి ప్యాటర్న్ ఏర్పడింది దీంట్లో. అంటే దీనికి రౌండింగ్ బాటమ్ అంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ రౌండింగ్ బాటమ్ని ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది చూడండి ఈ రేంజ్లో. అయితే ఈ స్టాక్ ప్రైస్ వోడాఫోన్ ఐడియా ఈ స్టాక్ ప్రైస్ ఇప్పుడు 16 రూపీస్ నడుస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే 16 నుంచి ఒకవేళ మీరు ఈ స్టాక్ని 1000 స్టాక్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్గా మీకు రిస్క్ అనేది వస్తుంది 16,000. ఓకే, అయితే ఇదే స్టాక్ అంటే 100 రూపీస్ అయిందంటానంటే ఫ్రెండ్స్ 3 డిజిట్లో వెళ్ళే ఛాన్సెస్గా కనిపిస్తుంది. ఇది బిర్లా గ్రూప్ కంపెనీ ఫ్రెండ్స్. కాబట్టి ఐడియా బిర్లా గ్రూప్ ఉన్నందుకు బిర్లా వాళ్ళు ఈజీగా వదలరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ స్టాక్ ఎప్పుడు పైకి వెళ్ళే ఛాన్సెస్గా ఉంది. కాబట్టి ఈ స్టాక్లో ఒకవేళ 100 అయినా కూడా సరే ఫ్రెండ్స్, 100 into 1000 మీరు ఒకవేళ దీంట్లో బై చేసుకున్నారంటే చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత మంచి ప్రాఫిట్ వస్తుంది. ఆల్మోస్ట్గా మీకు 1,00,000 మీకు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత 16,000. టార్గెట్ కంప్లీట్ అయితే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత 1,00,000 ఫ్రెండ్స్. 1,00,000 మనకు వస్తుంది. అయితే రిస్క్ తీసుకునేటప్పుడు కానీ మీరు ఏదైనా స్టాక్ గురించి అంటే పెనీ స్టాక్ల గురించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ అన్న తీసుకోవాలి, లేకపోతే మీకు సొంతం అనాలిసిస్ చేయడం కూడా రావాలి. ఒకవేళ సరే మీరు తీసుకున్న కూడా ఫ్రెండ్స్ స్టాప్ లాస్ మాత్రం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ కంపెనీలో వోడాఫోన్ ఐడియాలో స్టాప్ లాస్ అనేది వస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రేంజ్కి మనకు స్టాప్ లాస్ వస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా ఎంతనంటే 12 రూపీస్ 50 పైసా స్టాప్ లాస్ వస్తుంది మీరు టెక్నికల్ పరంగా తీసుకున్నట్టుగా అయితే టార్గెట్ మాత్రము మనం ఇటు నుంచి మీరు డబుల్ అనుకున్నా కూడా టార్గెట్ అయితే మీకు ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్గా 10 రూపీస్ టార్గెట్ లభిస్తుంది. ప్లస్ ఇప్పుడు నడుస్తున్న కరెంట్ ప్రైస్ ఎంత 16 ప్లస్ మనకు టోటల్ అయ్యేది 26 రూపీస్. ఐడియా వోడాఫోన్ ఇది షార్ట్ టర్మ్ అంటే మీడియం టర్మ్ టార్గెట్ ఫ్రెండ్స్. కానీ లాంగ్ టర్మ్లో ఇది 3 డిజిట్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే 3 డిజిట్లో వెళ్ళే ఇంకో స్టాక్ పేరు కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అందులో ఇంకో స్టాక్ ఉంది, స్టాక్ పేరు జేపీ పవర్ ఫ్రెండ్స్. జేపీ పవర్ ఈ స్టాక్ కూడా అంటే ఇప్పుడు మన ఇండియా గ్రోత్ స్టోరీ ఏ విధంగా అయితే నడుస్తుందో ఈ ఇండియా గ్రోత్ స్టోరీ వల్ల మన ప్రస్తుతానికి ఇండియాలో పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి పవర్ స్టాక్లో ఎక్కువ డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ కూడా చూడండి చాలా రోజుల నుంచి చూసినట్టుగా అయితే కంటిన్యూగా ఈ స్టాక్ మనకు అప్ మూవ్లో కనిపిస్తుంది. చూడండి చార్ట్ కొద్దిగా నేరో చేసుకుంటాను.
చూడండి, ఇటు నుంచి మీరు చూసినట్టుగా అయితే కంప్లీట్గా ఈ స్టాక్ ఇట్లా పైకి వెళ్తుంది. అయితే మనకు పవర్ స్టాక్లో మనకు బెనిఫిట్ ఎక్కువ వచ్చేలా కనిపిస్తుంది, కానీ ఇది పెనీ స్టాక్ ఉన్నందువలన దీంట్లో మనకు పొటెన్షియల్ లాంగ్ టర్మ్లో ఎక్కువగా ఉండేటట్లుగా కనిపిస్తుంది. కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, కానీ ఇందులో మీరు కొనుగోలు చేసుకోవచ్చు. కానీ జయప్రకాష్ పవర్ ఈ స్టాక్ పెనీ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అయితే మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టుగా అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. రిస్క్ తీసుకోండి, బయింగ్ చేసుకోండి. ఇది నేను మీకు నా అనుభవం మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంకో స్టాక్ ఉంది, ఆ స్టాక్ పేరు రిలయన్స్ పవర్. రిలయన్స్ పవర్ ఆర్ పవర్. అయితే ఈ రిలయన్స్ పవర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ జయప్రకాష్ ఈ పవర్ ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ ఆ విధంగానే చూడండి. చాలా రోజుల నుంచి ఈ స్టాక్ ఇక్కడ అంటే ఈ విధంగానే అంటే ఒక రేంజ్లో ట్రేడ్ చేస్తూ దాని తర్వాత దీంట్లోకి నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. ఆర్ పవర్లో రిలయన్స్ పవర్లో డబల్ అయ్యింది, కానీ అటు నుంచి కంటిన్యూగా చూడండి మీరు ఇక్కడ ఈ విధంగా కన్సల్టేషన్ అయ్యి కూడా మళ్ళీ ఈ స్టాక్ పైకి వెళ్తుంది. అయితే మీరు ట్రెండ్ లైన్ పరంగా చూసినట్టుగా అయితే కంప్లీట్గా అప్ మూవే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా. అయితే ఈ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది 31 రూపీస్. అయితే ఈ స్టాక్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆర్ పవర్ రిలయన్స్ పవర్ ఇది కూడా 3 డిజిట్కి వెళ్ళేగా కనిపిస్తుంది. 3 డిజిట్ వెళ్ళే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దీంట్లో మీరు ఈ రిస్క్ అంటే కొనుగోలు చేసుకోవచ్చు, కానీ కొద్దిగా మీరు అనాలిసిస్ చేసి తీసుకోండి. ఈ విధంగా మనం స్టాక్లో అనాలిసిస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. పెనీ స్టాక్లో ఎక్కువ అమౌంట్ పెట్టకండి ఫ్రెండ్స్, తక్కువ అమౌంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి. అయితే ఈ స్టాక్ పెరగడానికి ఇంకో కారణం ఏంటిదో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వీక్లీ క్యాండిల్ ఉంది, నేను దీనికి మంత్లీ క్యాండిల్ చేసుకుంటాను. మంత్లీ క్యాండిల్లో మనకు చార్ట్ కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఈ స్టాక్ చాలా రోజుల నుంచి ఈ విధంగా కంప్లీట్గా డౌన్ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఒక రేంజ్ బాండ్లో ఉండి ఈ రేంజ్ బాండ్ని బ్రేక్అవుట్ ఇచ్చింది. అయితే ఏ విధంగా అంటే కొద్దిగా చార్ట్ పైన తీసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ విధంగా చూడండి, చాలా రోజుల నుంచి ఈ మంత్లీ క్యాండిల్లో ఈ విధంగా డౌన్ఫాల్ అయ్యి ఇటు నుంచి ఈ స్టాక్ మళ్ళీ సైడ్ వే జోన్లో వెళ్ళింది. సైడ్ వే జోన్లో మంత్లీ క్యాండిల్లో వెళ్ళిన తర్వాత ఈ స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇంత పెద్ద టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే స్టాక్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు ఆ స్టాక్లో పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది పైకి వెళ్ళడానికి. కాబట్టి ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనాలిసిస్ చేసుకోండి, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తలేను నేను. నా అనుభవం ఏంటిదో మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ పెన్నీ స్టాక్ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము, కానీ ఈ స్టాక్ని మీరు పర్చేస్ చేసుకునే ముందు మీకు అనాలిసిస్ చేయడం వస్తే అనాలిసిస్ చేయండి. అదర్వైజ్ ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. అయితేనే మీరు ఈ స్టాక్లో కొనుగోలు చేయండి. అదర్వైజ్ మీరు చేసినట్టుగా ఉంటే ఈ ప్రాఫిట్ అయినా సరే లాస్ అయినా సరే మీరు సొంతంగా అంటే మీరే బాధ్యులు. అయితే నేను మీకు టిప్ ఇవ్వడానికి లేకపోతే అడ్వైజ్ ఇవ్వడానికి ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్ట్రేషన్ని కాదు, నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.